వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 139 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 54,809 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక ఫ్లాట్‌గా ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఈ రోజు అయితే నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వలేదు. సో యాక్చువల్లీ నేను ఆ మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అవుతుంది, పాజిటివ్ అవుతుందని చెప్పాను. కానీ ఫస్ట్ 30 మినిట్స్ చూస్తే మార్కెట్ ఒక ఫాల్ కనిపించింది. ఫాల్ తర్వాత ఇక్కడ ఒక గ్రాడ్యుయల్‌గా రికవరీ అనేది కనిపించింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు ఒక ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ బ్రేక్‌ఔట్ అవ్వలేదు ఫ్రెండ్స్. డీప్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేము. ఎందుకంటే ఇది రిస్కీ జోన్ అనమాట. సో మీకు తెలుసు కదా! ఎప్పుడైనా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు ఎంట్రీ తీసుకోవాలని నేను క్లియర్‌గా చెప్పాను కూడా మీకు నిన్న మార్కెట్‌లోని. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే. నేను ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ వీక్ అయితే మార్కెట్ అయితే కొంచెం స్టార్టింగ్ పెద్దగా ఒక మొమెంటం లేకపోయినా సరే, తర్వాత మాత్రం ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. ఈ వీక్ అంత పెద్ద బాలేదు నాకు తెలిసి. అంటే హ్యూ నాకు 2 సార్లు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది ఈ వీక్‌లోనే. సో, లాసెస్ అయితే వచ్చింది. కానీ రికవరీ అయితే చేయలేకపోయాను. ఈ వీక్ అయితే కొంచెం డల్‌గానే అనిపించింది నాకైతే మాత్రం. సో, నెక్స్ట్ వీక్ ఏమన్నా కొంచెం మొమెంటం ఉంటుందా అంటే ఎక్స్‌పెక్ట్ చేద్దాం మొమెంటం కోసం. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో రికవరీ అవుతుంది కాబట్టి కొంచెం ఇలాగా ఈ సైన్ ఇలా కనిపించొచ్చనమాట. చూసారా అంతే పెద్ద మొమెంటం లేకుండా మెల్లిగా పైకి వెళ్తుంది చూసారా? సో, మొమెంటం ఏం లేదు. కానీ మెల్లగా పైకి వెళ్తుందనమాట. సో, ఈ వీక్ అంతా ఇదే జరిగింది. సో, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది మార్కెట్? నెక్స్ట్ వీక్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోతుంది? సో, అసలు నెక్స్ట్ వీక్ మనకు ఒక బయింగ్ నిలుస్తుందా లేదా అనేది క్లియర్‌గా చెప్తా చూడండి. ముందుగా 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే, 1 వీక్ క్యాండిల్‌లో మనకి ఒక క్లియర్ ఇండికేషన్ అండి. ఏంటంటే ఇండికేషను ఓకే. మార్కెట్‌లో ఇంకా డామ్ ష్యూర్‌గా బయర్స్ అనేవాళ్ళు కొంచెం మార్కెట్‌ని కొంచెం పైకి పంపించడానికి ఎక్కువ ఇబ్బంది పడుతూ పైకి వెళ్తున్నారు. ఇదైతే మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మీకు మెల్లగా డోజీ క్యాండిల్స్ వస్తే చూసారా మార్కెట్‌లో గ్యాప్ అప్ అవ్వడం, డోజీ క్యాండిల్స్ రావడం, ఒకవేళ సెల్లర్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉన్నా సరే దాన్ని ఏదో రికవరీ చేసుకొని, కంట్రోల్‌లో పెట్టుకొని అలా మెల్లగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో, మండే అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే చూస్తాం. ఎందుకంటే మండే అయితే ఈ వీక్ జరిగినట్టయితే ఉండదు. మండే అయితే ఒక మంచి మొమెంటం అయితే ఉంటుంది. మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. అప్ టు 56th లెవెల్ వరకు మార్కెట్ రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీరు పెట్టుకోవాలంటే చూసారా ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోను. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేకౌట్ అవుద్దో మీరు అప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోండి. టార్గెట్ ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. మీరు ఖచ్చితంగా చూసుకోండి. నోట్ చేసుకోండి. మీకు మార్కెట్ ఖచ్చితంగా 56th లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే అవకాశాలున్నాయి. అదిప్పుడు ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ అయిందనుకోండి, మరి ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. రెండిట్లో ఏదైనా జరగొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. సో, ముందుగా ఈ వన్ డే క్యాండిల్ 1 వీక్ క్యాండిల్ గాని చూస్తే 1 వీక్ క్యాండిల్ అయితే కొంచెం మార్కెట్‌లో ఒక పాజిటివ్‌గానే ఉంది. మార్కెట్ ఇంకా కంప్లీట్‌గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. 56th లెవెల్ వరకు వెళ్ళే సూచనలయితే ఉన్నాయి. సో, చూద్దాం ఏ విధంగా ఉండబోద్దనేది. సో, హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం మార్కెట్‌లో కొంచెం అదృష్టవంతురాలే. మనకు కొంచెం మార్కెట్ దూసుకెళ్ళే అవకాశాలున్నాయి. హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయితే మాత్రం. గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ నిలిచిందనుకోండి. సో, మార్కెట్‌లో అయితే కొంచెం కంప్లీట్‌గా రికవరీ సైన్ అయితే చూడొచ్చు. లేదు అలా కాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిందనుకోండి. సో, ఇక్కడ నుంచి మళ్ళీ కొలాప్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మాక్సిమం నాకు తెలిసి గ్యాప్ అప్ అవ్వచ్చు. లేదంటే ఫ్లాట్‌గా ఓపెన్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగొచ్చు. ఈ రెండిట్లో ఏం జరిగినా సరే పాజిటివ్‌గానే క్లియరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ అయితే కొంచెం మార్కెట్ అయితే కొంచెం ఏదైనా జరగొచ్చు. కానీ మాక్సిమం రికవరీ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువున్నాయన్నమాట. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.